వెల్కమ్ టు న్యూస్ 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ నియమించడం జరిగింది. త్వరలో రాష్ట్రంలో నూతన మద్యం విధానానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ నెలాఖరుతో ముగియబోతున్నటువంటి పాత మద్యం పాలసీ 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న మద్యం విధానాలపై అధ్యయనం చేస్తున్నారు ఈ కమిటీ అనేది కూడా ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఇక దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీకి కొత్త నిర్ణయాలు ఇంకేం తీసుకుంటున్నారు, అలాగే దీనికి సంబంధించినటువంటి చర్చలు ఏం జరిగాయన్న దాని మీద మా ప్రతినిధి ప్రసన్న మిగతా వివరాలు అందిస్తారు. ప్రసన్న, పవన్, అక్టోబర్ 1వ తారీఖు వచ్చే నెల 1వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం వస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం మంత్రుల సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రుల సబ్ కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం విధానం ఏ రకంగా ఉంది, మద్యం పాలసీ ఏ రకంగా ఉంది, తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అమలు చేస్తున్న విధానాన్ని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. బహుశా ఒక 1 రోజులు ఆ రాష్ట్రాల పర్యటన కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానంలో మరి ప్రైవేటు ని ఎంకరేజ్ చేస్తారా, ప్రైవేట్ వాళ్ళకి అవకాశాలు ఇస్తారా అనేది కూడా చూడాల్సింది. ప్రస్తుతం ఉన్న మద్య విధానం ప్లేస్ లో కొత్తగా అక్టోబర్ 1వ తారీఖు నుంచి న్యూ ఎక్సైజ్ పాలసీ తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి కార్యాచరణ కోసం ఇవాళ ఎస్సీబీ కార్యాలయంలో వీళ్ళు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరుగుతోంది. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంతో పాటు అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ప్రధానంగా కొత్త మద్యం పాలసీ విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, మద్యం అనేది ప్రభుత్వానికి ఆదాయంగా తీసుకొచ్చే అంశం కాబట్టి దానికి సంబంధించి ఏం చేయాలి అనే విషయాలు కూడా ప్రధానంగా ఇందులో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొత్త మద్యం పాలసీపై ఈ రోజు చర్చ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. పవన్, అయితే 2019-24 మధ్యలో ప్రభుత్వమే మొత్తం మద్యం దుకాణాలన్నింటినీ కూడా రన్ చేసింది అనేది అందరికి తెలిసింది. అలాగే కర్ణాటకలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమే రన్ చేస్తుంది, తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రభుత్వమే రన్ చేస్తుంది ఈ మద్యం పాలసీకి సంబంధించి. బట్ తెలంగాణ కానీ మిగతా రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆపరేటర్సే ఎక్కువగా ఉన్నారు. గతంలో 2014-19 మధ్యలో కూడా ప్రైవేట్ ఆపరేటర్సే ఉన్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం గతంలో అలాగే ప్రభుత్వమే తీసుకొని చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా, లేదా పూర్తి స్థాయిలో ప్రైవేట్గా ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే ప్రైవేట్కే ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మద్యానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కానీ ఇతరత్ర అంశాలు ప్రైవేట్ సహాయంతో చేసే పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మిగిలిన రాష్ట్రాలు ఇందాక మీరు చెప్పిన తెలంగాణ, కర్ణాటకలో ఇదే రకమైన పరిస్థితి తమిళనాడులో ఉంది. కాబట్టి ఆ పాలసీలు విధి విధానాలు అధ్యయనం చేయడానికి కూడా ఈ కమిటీ వెళ్ళనుంది. ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం వల్ల కూడా ఆదాయ మార్గాలు కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు లేకుండా ఉంటాయన్న ఆలోచన ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం మద్యం విధానం 1924లో పెద్ద ఫ్రూట్ఫుల్ గా లేదన్న అభిప్రాయంతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పాలసీ రూపొందించడం జరుగుతుంది. ఓకే, మరి 2019-24 మధ్యలో ఈ దుకాణాల్లో పనిచేసినటువంటి సిబ్బంది పరిస్థితి ఏంటంటే, వాలంటీర్ వ్యవస్థని ఉంచుతామని చెప్పి అన్నారు కానీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం మరి ఈ దుకాణాల్లో పనిచేసినటువంటి వాళ్ళ అవుట్సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు దుకాణంలో ఇంచుమించు ఒక 16-17 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. సేల్స్ మ్యాన్ గా, సూపరింటెండెంట్ గా, వాచ్మెన్ గా 3-4 పోస్టులు ప్రస్తుతం ప్రతి మద్యం షాపులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. కొంతమంది మంత్రులను కలిశారు, మెమోరాండం ఇస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ విధానం ఏ రకంగా ఉంటుంది, కొత్త మద్యం విధానం రూపొందించేటప్పుడు వాళ్ళ పాత్ర ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ జరుగుతుందనే చూడాలి. ఒకవేళ పూర్తి స్థాయిలో ప్రైవేట్ వాళ్ళకి కనుక అవకాశాలు ఇస్తే వాళ్ళని మరి ఉద్యోగాలు ఉంచుతారా, వాళ్ళు కొనసాగిస్తారా, ప్రైవేటు సెక్టార్ ఎంతమందిని భరించే పరిస్థితిలో ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, బాధపడుతున్నారు, శాలరీస్ కూడా ప్రస్తుతం ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉంటుందనేది కూడా మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.